Hi friends, welcome to my channel MSK Properties. Today topic is why to select real estate and why I came to real estate. What is financial freedom? I am telling this. Please like, subscribe and comment. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ ఎందుకు చూస్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్లోకి ఎందుకు రావాలి, ఇవన్నీ విషయాలు తెలవాలంటే మీకు ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటనే తెలవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే టైం మనీ ఎనర్జీ. టైం మనీ ఎనర్జీ మీ టైంని మీరు చూస్ చేసుకోవాలి. నచ్చిన టైంలో పని చేయాలి, నచ్చిన టైంలో లీవ్ తీసుకోవాలి, నచ్చిన టైంలో టూర్ వెళ్ళాలి, నచ్చిన ప్లేస్లో పని చేయాలి. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఒక పార్ట్, టైం గురించి. నెక్స్ట్ మనీ. మనీ గురించి ఏ విధంగా, ఇప్పుడు మీకు కావాల్సినంత డబ్బు కావాలి, మీకు 50 లక్షలు కావాలా, 50 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, ఇది జాబ్లో సాధ్యం కాదు. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలకు జీతం చేస్తున్నావు అంటే 30 సంవత్సరాలు పనిచేసిన 3 కోట్లు అవుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ 3 CR యూ హ్యావ్ టు వర్క్ 60 years. నువ్వు అప్పటి వరకు ముసలోడు అవుతావు, నువ్వేం చేయనీకి లేదు. అదే ఇప్పుడు నువ్వు వేరే బిజినెస్లో కానీ ఏదైనా అదర్ ఫీల్డ్లో 3 CR అనేది నువ్వు నీకు నచ్చిన టైంలో నువ్వు సంపాదించుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏ రంగంలో ఉందనేది మనం చూద్దాం. నెంబర్ 1, పాలిటిక్స్. పాలిటిక్స్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, కాకపోతే అంత ఈజీ కాదు. పాలిటిక్స్లో పోవాలన్నా, పాలిటిక్స్లో రావాలన్నా, పదవులు రావాలన్నా ఇట్స్ నాట్ ఈజీ. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ సెలబ్రిటీస్, సినిమా ఫీల్డ్స్. ఇందులో ఈ ఫీల్డ్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, కాకపోతే ఇందులో కూడా అవకాశాలు రావు, చాలా టాలెంటెడ్ ఉండాలి, అన్నీ ఉండాలి. నెంబర్ 3 ఈజ్ బిజినెస్. ఈ బిజినెస్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయవచ్చు. కాకపోతే దాంట్లో చాలా ఓపిక ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు బిజినెస్లో గ్రోత్ అవుతారు. నెక్స్ట్ కమ్ టు వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్, రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో మీరు ఏ విధంగా సంపాదించవచ్చు. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా కొంచెం లిటిల్ బిట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు కావాల్సినంత మనీ మీకు కావాల్సిన టైంలో సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. సో ఎవరైనా కానీ, ఒక పేదవాడు కానీ, ఒక ధనవంతుడు కానీ, ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్లో అయ్యి మీకు కావాల్సిన డబ్బు కావాల్సిన టైంలో సంపాదించుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో పని చేసుకోవచ్చు, నచ్చిన లొకేషన్లో పని చేసుకోవచ్చు, ఇంటికాడ పని చేయవచ్చు, ఢిల్లీలో పని చేయవచ్చు, ముంబైలో పని చేయవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చాను, నేను నా ఎంఎస్సి అయిపోయిన తర్వాత 2010 నుంచి 2021 వరకు నేను జాబ్ చేశాను. కరోనా టైంలో నాకు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. అప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేస్తున్నగా చాలా బిజినెస్ గురించి ఎంక్వైరీ చేశాను. డైరీ ఫాము, నాటుకోళ్ళు, ఇవన్నీ చేస్తుంటే దాంట్లో ఏమైందంటే కంపల్సరీ డైలీ పని చేయాలి, మీరు ఒక 2 days లీవ్ పెట్టుకోవడానికి లేదు, ప్లస్ టైం ఫ్రీడమ్ లేదు. అందులో గ్రోత్ అనేది ఉండొచ్చు, కాకపోతే టైం ఫ్రీడమ్ అనేది లేదు అందులో. సో ఇలా రీసెర్చ్ చేస్తున్నాగా యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, ఇలా నాకు రియల్ ఎస్టేట్ గురించి కొంచెం తెలిసింది. దాని ద్వారా నేను రియల్ ఎస్టేట్కి సూటబుల్ అని అనిపించింది. టైం, మనీ, ఇవన్నీ ఉన్నాయి అందులో. టైం ఎనర్జీ, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ ఎనర్జెటికల్. అంటే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు నువ్వు 40 years కూడా రిటైర్మెంట్ అయిపోవచ్చు. నీకు నచ్చిన ఏజ్లో నీకు రిటైర్మెంట్ తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. ఇది అందుకోసం రియల్ ఎస్టేట్ ఐ చూజ్ యాజ్ ఏ కెరియర్. సో రియల్ ఎస్టేట్ చేద్దామని అనుకున్న తర్వాత ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటాం కదా. చేసుకున్నాక నేను చాలా అటెండ్ అవుతున్నాను, ఎక్కడ ట్రైనింగ్స్ ఎవరు ఇస్తారు అవన్నీ చూస్తున్నాగా. సరైన ట్రైనర్స్ ఎవరు దొరకట్లేదు అసలు. అందులో కొన్ని చూస్తున్నా కొంతమంది
వీడియోస్ చూసి అవన్నీ చేసి లాస్ట్కి ట్రైనింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ విధంగా ఇండియాలో చాలా మంది, తక్కువ మంది, ఫ్యూ పీపుల్ ఉన్నారు రియల్ ఎస్టేట్ ట్రైనర్స్. నేను ఒక 3-4 మెంబర్స్ దగ్గర, టాప్ రియల్ ఎస్టేట్ ట్రైనర్స్ ఇన్ ఇండియా, వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 50,000 పైన ఖర్చు అయిపోయింది ట్రైనింగ్లకి. సో ఈ విధంగా రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు సపోర్ట్ అనేది ఎవరు ఉండరు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేస్తారు అంతే. మీకు సపోర్ట్ అనేది ఏమి ఉండదు. ఇక మీకు ఏ డౌట్ వచ్చినా మళ్ళీ అవన్నీ మీరే చేసుకోవాలి. అందుకోసమే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా నేను ఆలోచించాను మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఏంటంటే స్టార్ట్ చేయని. ఆ విధంగా లాస్ట్కి అయితే స్టార్ట్ చేసిన తర్వాత 3-4 మంత్స్ చాలా ప్రాబ్లమ్స్. ఏంటంటే బిజినెస్ అవ్వలేదు, డీల్స్ క్లోజ్ అవ్వట్లేదు, ఇలాంటి సరిగా మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. తర్వాత అయింది అన్ని మన తప్పుల నుంచి మనం నేర్చుకుందాం. అదే బిజినెస్ అంటే మన తప్పులే మనకు మార్గం అనేటివి చూపెడతాయి. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఫోర్త్ ఇయర్లో రియల్ ఎస్టేట్లో ఉన్నాం. సో నౌ ఐఎమ్ ఏబుల్ టు గివ్ perfect and useful training to anyone who are interested to come in real estate. So if anyone interested, you can contact me. I will give good subjects in real estate and marketing. So if you like my video, please subscribe and comment.